హాయ్ అండి, ఇవాళ వచ్చి మనము ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చూద్దాం. లాస్ట్ వీడియోలో మనం బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చూసాము 38 సైజు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చూద్దాం. బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ అంటే ముంగట క్లాత్ మీద వేసుకోవాలి. క్రాస్గా ఉండాలి. బ్యాక్ పార్ట్ క్లాత్ మీద వేసుకున్నప్పుడు క్రాస్గా ఉండాలి. అప్పుడు పైన వచ్చి షోల్డర్ మీద సమోసా రాగా రావాలి. కింద నుంచి 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఆమ్ది అటు ఇటు లైన్ వేసుకోవాలి. సైడ్ కూడా ఒక లైన్ అనేది వేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వైపు కూడా ఒక స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి. ఆ బ్యాక్ పార్ట్ అనేది తీసేయాలి. తీసేసి ఇప్పుడు మనము శంఖ అవన్నీ డ్రాయింగ్ అనేది వేసుకుందాం. స్ట్రైట్ లైన్ కొట్టుకొని ఆ లైను ఈ లైను కలిపేస్తే మనకి బాక్స్ లాగా అవుతుంది. అయ్యాక 1 ఇంచ్ షేప్, ఫ్రంట్ షేప్ వచ్చి 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఫ్రంట్ లోతన్న అంటారు, ఫ్రంట్ షేప్ అయినా అంటారు. ఇప్పుడు మన నెక్ ఎంత ఉందో ఏంటో చూద్దాం. అది బ్లౌజ్ ప్రకారంగా ఫ్రంట్ నెక్ అనేది ఎంత ఉంది అనేది మార్కింగ్ పెట్టుకుందాం. నెక్ డ్రాయింగ్ అనేది వేసుకోవాలి. తర్వాత షేప్ బెల్ట్ ఎక్కడి వరకు వచ్చిందో ఒకసారి చూసుకొని అక్కడి వరకు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఎక్స్ట్రా 1 ఇంచ్ పై కుట్టుకి కింద కుట్టుకి డాట్కి వేయడానికి మొత్తం కలిపి 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. తర్వాత వచ్చి మనము చెస్ట్ లెంత్ అనేది చూసుకుందాం. భుజం సెంటర్ నుంచి డాట్ వరకు ఒక లైన్ అనేది వేసుకోవాలి. వేసుకొని మనం ఇందాకలో పెట్టుకున్న దానికి ఒక లైన్ అనేది వేసుకోవాలి. తర్వాత వచ్చి చంక కింద భాగం బెల్ట్ ఎక్కడి వరకు వచ్చిందో చూసుకొని అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అసలు కొద్ది కుట్టుకి పెట్టుకున్నాక ఏదైతే ఇందాకలో మనం వేసుకున్నామో డాట్ది అది లైన్ అనేది వేసుకోవాలి. వన్ ఇంచ్ అది 7 ఇంచెస్ ఉంది నెక్ డీప్ అనేది. ఎప్పుడైనా సరే మనం క్రాస్గా చూసుకున్నప్పుడు మనకి 7 ఇంచెస్ ఉంటుంది, స్ట్రైట్గా చూసుకున్నప్పుడు 6.5 ఉంటుంది. ఇప్పుడు కటింగ్ అనేది చూద్దాం. ఇప్పుడు ఒకసారి మనం కట్ చేసే ముందు చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఉక్స్ పట్టీ దగ్గర నుంచి మన చంక కింద ఖర్చు వరకు పెట్టుకోవాలి. ఒక్కొక్కరికి ఏంటంటే బ్యాక్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. కొంతమందికి ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉంటుంది, నడుము పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. కొంతమందికి సమానంగా ఉంటుంది. అలాగా 3 రకాలుగా ఉంటారు. కాబట్టి మనం కటింగ్ చేసే ముందు ఒకసారి చెక్ అనేది చేసుకోవాలి. చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్గా ఉన్నాక కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం డాట్స్ ఎలా వేసుకోవాలి అనేది చూద్దాం.
ఎప్పుడైనా సరే ఫ్రంట్ అనేది కొద్దిగా కట్ అనేది పెట్టాలి. ఎందుకంటే ఫస్ట్ హుక్ అనేది లూజ్గా ఉండకుండా కొద్దిగా టైట్గా ఉంటే మన చెస్ట్ అనేది కనపడకుండా ఉంటుంది. ఇప్పుడు కుట్టు కోసం ఇందాక మనం కటింగ్ చేసాం, ఇప్పుడు కుట్టుకి పాయింట్ అనేది వేస్తున్నాం. ఏదైతే కుట్టు పాయింట్ వేసామో ఆ సెంటర్కి ఫోల్డ్ చేయాలి. కింద నుంచి ఫోల్డ్ చేసి ఒక కట్ అనేది పెట్టాలి. అప్పుడు మనకి సెంటర్ అనేది తెలుస్తుంది. పెట్టాక 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి మనం. డాట్ ఒక లెంత్ 2.5, కింద వైపే 1/2 ఇంచ్ ఉండాలి. డాట్ వచ్చి వెడల్పు వచ్చి 1/2 ఇంచే ఉండాలి, ఎక్కువ ఉండొద్దు, సన్నగా ఉండాలి డాట్ అనేది, ఫ్రంట్ డాట్ అనేది. ఇప్పుడు మెయిన్ డాట్ చెస్ట్ లెంత్ది డాట్ అనేది చూద్దాం. 3 ఇంచెస్, తర్వాత వచ్చి 2.5, దానికి 2.5ది సెంటర్లో మనకి 3 ఇంచెస్ పొడుగు అనేది తీసుకోవాలి. తీసుకొని అటు ఇటు లైన్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు చంక కింద మనము డాట్ అనేది వేసుకోవాలి. ఎప్పుడైనా చంక పక్కకి రావాలి. దీనికి ఎంత దూరం ఉందో దానికి అంతే దూరం ఉండాలి. అప్పుడు డాట్స్ అనేటివి కరెక్ట్గా వస్తాయి.